హాయ్ మిత్రులారా, నమ్మ ఉదయ్. సినీ నటుడు శివాజీ మాట్లాడిన విషయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే ఆయన మాట్లాడిన విధానము గురించి మనం కూడా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడాడు. ఆయన ఏదో ఒక సినిమా ప్రమోషన్లో చెప్పుకుంటున్నప్పుడు అది ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. ఇప్పుడే ప్రజెంట్ తెలుస్తుంది, నేను పొరపాటున అన్పార్లమెంటరీ మాట్లాడానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే ఆయన చెప్పిన విషయాన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. చాలామంది మహిళలు ఒక పక్క పాజిటివ్గా, ఒక పక్క నెగిటివ్గా మనం చూస్తే కామెంట్లలో చూస్తే ఈ యొక్క మొగరాయిళ్ళు దేశోద్ధారకులు ఎలా మాట్లాడుతున్నారంటే ఆడదాని గురించి అంటే అంత అన్పార్లమెంటరీ ఆడది అని ఏకవచనంతో మాట్లాడుతూ వీళ్ళని ఇట్లనే ఉంచాలా, వీళ్ళని బందీలుగా ఉంచాలా అనే అసలు శివాజీ మాట్లాడిన దానికి మెజారిటీ మొగరాయిళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఇదే శివాజీ అది కోర్టు సినిమాలో అదేదో పాత్ర ఉంది ఆయనది, శివాజీ పాత్ర వేసాడు, విలన్ పాత్ర. ఆ విలన్ పాత్రని కూడా సపోర్ట్ చేస్తూ చాలామంది పోస్టులు పెట్టారు. సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి పాత్ర మన ఇందులో ఉండాలి కదా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం వల్ల ఏంటిదంటే అసలు ఈ ఆలోచన విధానము ఎందుకు వచ్చింది అంటే ఒక స్త్రీని ఒక వస్తువులాగనా లేకుంటే ఒక పురుషుడు ఆధీనంలో స్త్రీ ఉండాలి అనే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా డెవలప్ కంట్రీస్లో మనం చూస్తే ఇప్పటికి కూడా డెవలప్ కంట్రీస్, ఇప్పుడు బుద్ధ దేశాలు కావచ్చు, అటు అమెరికా, యూరప్ కంట్రీస్లో దేశాలలో చూస్తే స్త్రీ వాళ్ళు ఎలా ఉండాలనో అలా బట్టలు వేసుకుంటారు, మిడ్డీలు వేసుకుంటారు, స్కర్ట్లు వేసుకుంటారు. వాళ్ళు వీలైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటుంటారు. ఎక్కడ కూడా ఆ దేశాల్లో రేపులు జరిగినట్టు, మానభంగాలు జరిగినట్టు ఎక్కడ హిస్టరీలో ఉండదు. మీరు బాగా గమనించండి, డెవలప్ కంట్రీలో మనం చూస్తే మానభంగాల రేటింగ్ అస్సలు ఉండదు. మరి వాళ్ళని బట్టలు ఇప్పుకొని వాళ్ళని అసలు సుమారు చెప్పాలంటే వాళ్ళు దాదాపు ఓపెన్గానే ఉంటారు. అంటే పూర్తిగా నిండుగా కప్పుకొని అని ఉండే పరిస్థితి ఉండదు. అంటే అక్కడ పురుషులు ఎట్లాగా పోతుంటారో స్త్రీలు కూడా అలాగనే స్కర్ట్లు వేసుకుంటారు, ఇటువరకు షార్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం చాలా ఓపెన్గా తిరుగుతుంటారు. మరి అట్లా ఉన్నప్పుడు పురుషుడు నిజంగా కామ కోరికలు ఉండి వెంటనే అమ్మాయి బట్టలు వేసుకుంటేనే మగోడికి కోరికలు పుడతాయి, రేపులు జరుగుతాయి అని చెప్పే మేధావులు మరి ఇక్కడ ఆ దేశాల్లో ఎందుకు రేపులు జరుగుతులేవు? ఎందుకు వాళ్ళు బట్టలంతా ఓపెన్గా షార్ట్లు వేసుకొని, బనీన్లు వేసుకొని, కట్ బనీన్లు వేసుకొని తిరుగుతుంటారు? మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎందుకు వాళ్ళు రేపులు చేయడం లేదు అంటే వాళ్ళు అప్డేట్లో ఉన్నారని అర్థం. అంటే వాళ్ళు సెక్స్ అనేది ఎలాంటిది, కోరికలు అనేవి ఎలాంటిది, ఎక్కడ ఏ టైంలో ఏం చేయాలి, సెక్స్ అనేది ఎప్పుడు చేయాలి, ఆడద మనిషి చూసిన వెంటనే కామ కోరికలు కలిగేది ఒక జంతువులకు మాత్రమే కలుగుతాయి. ఎట్లా అంటే వాళ్ళు అక్కడ అప్డేట్ పీపుల్స్గా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనిషి ఇలానే ఉండాలి. ఏ విధంగానే ఒక జెండర్ ఇంకొక జెండర్ని ప్రశ్నించడం ఏంటిది? ఈ భూమి మీద పురుషుడు స్త్రీలు రెండు జాతులు, ఇవి స్త్రీ జాతి, పురుష జాతి. అందుకని ఈ జాతిని ఇంకొక జాతిని కంట్రోల్ చేయడం ఏంటిది? ఎవడిచ్చాడు హక్కు? అది తప్పు కదా. అంటే స్త్రీ ఇలానే ఉండాలి, వంటింటికే పరిమితం కావాలి, స్త్రీ మా చెప్పు చేతుల్లో ఉండాలి, స్త్రీ నుంచే మా పరువు మర్యాదలు ఉంటాయి. ఏంట్రా అసలు నాకు అర్థం కావడం లేదు. స్త్రీ సంకలుల్లో, స్త్రీ తొడలుల్లో, స్త్రీ ఎదలుల్లో మీ పరువును పెట్టుకున్నారా మీరు? అంత హీనంగా బతుకుతున్నారా? స్త్రీ యొక్క వ్యవస్థ మీదనే, స్త్రీ యొక్క అంగాంగాల మీద, స్త్రీ యొక్క దేహం మీదనే మీ పరువు ప్రతిష్టలు నిలబడ్డాయా?
అలాంటి పరువు ప్రతిష్టలు తీసుకొని అన్న పెట్టుకోండి మడిచి. ఎంత బాధాకరం అంటే మన దేశంలో, నేను అందుకే ఈరోజు ఉదయం ఒక పోస్ట్ కూడా చేశాను, మన ప్రాచీన శిల్ప సంపద మీరు చూస్తారా చూడరా? ఆడిపోతే దేవుడా మొక్కుతుంటారే. అసలు ఆ శిల్ప సంపదని మీరు చూశారు? ఆనాటి వస్త్రధారణ, ఆనాటి అలంకరణ మీరు చూస్తారా? వాళ్ళు ఆ బట్టలు శిల్పులు ఆ కాలంలో చన్నటి పత్లాటి వస్త్రాధారణని కూడా శిల్పాలు చెక్కే రోజులు. అంటే ఏదోలే తెలియక చెక్కారు శిల్పాలు. అప్పట్లో వాళ్ళకి బ్రాలు ఏంటో తెలియవు, జాకెట్లు ఏంటో తెలియవు. అంటే అవి తెలియవని కాదు, వాళ్ళు ఆ కాలంలో మనిషి చిన్న ముక్కు పోగులో రంధ్రం ఎట్లా పెట్టాలనే టెక్నాలజీ కూడాతోని శిల్పాలు చెక్కిన. మనం పోయి ఆడ పోయి ఈ మేధావులు ఎంత శిల్ప సంపద చూడు, దారం పోతుంది, ఇగో పేపర్ కింద శిల్పం కింద పేపర్ పోతుంది, ఇదే చెప్తారు. కానీ ఆనాటి ఉన్న నాలెడ్జ్ని ఆలోచన చేయాలి. అంటే వాళ్ళు శిల్పాలు ఆ కాలంలో ఒక సృహతోనే ఆనాడి ఉన్న కల్చర్ని శిల్పాలు చెక్కిచ్చారు. మనం చూస్తే చాలా ప్రాచీన శిల్పాల్లో సాంచి స్తూపాలు కావచ్చు, చాలా వజ్రయాన మహాయాన మందిర శిల్పాల్లో చూస్తే ఆడ మనిషి దాదాపు ఒక ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ లెక్కనే కనపడుతుంది. అంటే బొడ్డు చూపిస్తూ, ఎదను చూపిస్తూ, పూర్తిగా అంగాంగాలుగా, అంటే ఆమె ఒక శిల్పం తయారు చేసే విధంలో ఎక్కడ కానీ నిండుగా కప్పుకొని ముఖం కనపడకుండా. అసలు ఏ రోజైనా మీరు ఈ ప్రాచీన సాంప్రదాయాలలో ఎక్కడైనా మన ప్రాచీన శిల్ప సంపదలో చీర కట్టుకున్న శిల్పం ఒకటి చూపించండి. నేను అడుగుతున్నా, ఇంత భారతదేశం శిల్పాలు ఉన్నాయి కదా, చీర కట్టుకునే శిల్పము ఎక్కడైనా ఉందా? చీరలోనే అందం ఉంది, చీరనే సాంప్రదాయం సూచిక అని చెప్తున్నారు. ఎక్కడ కల్చర్ ఇది? చీర ప్రాచీన సాంప్రదాయం అని ఎక్కడుంది? చీర కట్టుకున్నట్టు మనం ప్రాచీన శిల్పాల్లో ఎక్కడ కనపడుతుంది? ఎక్కడా కనపడదు. పైకి ఒక డ్రెస్ ఉంటుంది, కిందకి ఒక డ్రెస్ ఉంటుంది. మీరు గమనించండి శిల్పాలు. నేను దేశవ్యాప్తంగా తిరిగాను కాబట్టి చెప్తాను. నాకైతే చీర కట్టుకొని కూర్చున్నాగా శిల్పాలు కనపడలేదు. అప్పట్లో లంగాల టైపు డ్రెస్ కోడే వేరుంది. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఆ కాలంలో వాళ్ళు చాలా, మన దేశము మన కల్చరు చాలా అప్డేట్ వెర్షన్లో ఉంది. ఈరోజు మనం చూస్తున్న ఫారెన్ కల్చర్లో ఎలాంటి అర్ధనగ్నత్వాన్ని తిరుగుతున్నారో ఆ కల్చరు ప్రాచీన మన భారతదేశంలోనే ఉంది. మరి ఇంత అప్డేట్ వెర్షన్లో ఉన్న ఆనాడు స్త్రీలను మీరు చూస్తే శిల్పాల్లో గుర్రాల మీద స్త్రీలు కనపడతారు, ఏనుగుల మీద స్త్రీలు కనపడతారు. అంటే ఎంతమంది, అంటే ఆ కాలంలో ఎంత స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చారు, స్త్రీ ఎంత పాత్ర పోషించింది అనేది మనము శిల్ప సంపదన అక్కడ ఉన్న కల్చర్ని చూస్తే తెలుస్తుంది. మరి ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే, స్త్రీ బానిసతత్వం. స్త్రీ అంటే ఒక కేవలం శారీరక సుఖం. కొంతమంది అయితే బేకార్ నాయకులు, అందరిని అంటులేను, తగిన వాళ్ళకు తగులుతారు. ఆడది కేవలము మగవానికి సుఖపెట్టడానికే పుట్టిందంట. ఈ కొడుకులను ఏ చెప్తో కొట్టాలా మనము? దేంతో కొట్టాలి? ఆడది సుఖపెట్టడానికే పుట్టిందంటే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సాంప్రదాయం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, స్త్రీని ఆట వస్తువుగా, స్త్రీని బానిసగా, స్త్రీని వ్యభిచారిగా, స్త్రీని ఒక యోగినిగా జోగినిగా కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, స్త్రీని బానిసగా చేసే సిస్టమ్. ఇది మనకు వచ్చింది అరబ్ కంట్రీస్ పైనుంచి, పర్షియా కంట్రీ నుంచి మనకు వచ్చింది. అంతకుముందు మనం చూస్తే, నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మన దేశంలో ఇది ఒక శివాజీ చెప్పాడు, సారీ చెప్పాడు, ఆయన క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు కూడా వీడియో వైరల్ అవుతుంది, నేను అన్పార్లమెంటరీ మాట్లాడని చెప్పి అన్నాడు. ఓకే, కానీ అసలు ఆయన లేవనెత్తిన అంశము ఒక స్త్రీ విషయం. ఇది స్త్రీ భారతదేశంలో ఎప్పటి నుంచి ఎట్లా ఉంది? ఇది మొదటి నుంచి ఉందా? ఇప్పుడు శివాజీ చెప్పినట్టు ఆడ మనుషులను చూస్తే ఇట్లా అనుకుంటారని చెప్పేసి ఈ విధంగా దరిద్రం అనుకుంటారని ఆ ప్రాచీన కాలం నుంచి ఉందంటే ఎక్కడా లేదు. మనం చూస్తున్న శిల్ప సంపద పొద్దున్న లేస్తే పోయి మొక్కుకోవడం కాదు. చూడండి ఆ రోజుల్లో రాజులు ఎట్లా నిర్మాణాలు చేశారు, ఏ విధంగా శిల్పాలు, స్త్రీలను ఎంత అందంగా వాళ్ళకున్న స్వేచ్ఛను ఎట్లిచ్చారో చూడండి.
మరి ఈ రోజు మీరెందుకు ఈ మాటలు మాట్లాడారంటే ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఈ కల్చర్ మనది కాదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే బాగా చూస్తే మనము ఇస్లామిక్ కల్చర్ అండ్ బ్రాహ్మణిజం ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకే సిద్ధాంతం. రూపాయికి బొమ్మ పొరుసు లాంటివి. నేను చెప్తున్నది ముస్లింలను తప్పుపడుతులేను, సిద్ధాంతాన్ని తప్పుపడుతున్నా. సిద్ధాంతంలో ఏముందంటే సేమ్ పర్షియన్ సిద్ధాంతము మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న బ్రాహ్మణ సిద్ధాంతం రెండు ఒకటే. ఈ బ్రాహ్మణ సిద్ధాంతంలో మీరు చూస్తే చాలా వరకు చూస్తే స్త్రీని ఎంత హీనాదిహీనంగా రాసింటారంటే వీళ్ళు. మీరు చూస్తే మనధర్మ శాస్త్రంలో చూస్తే స్త్రీని చాలా వల్గర్గా, ఆడమనిషిని పూర్తి హీనాదిహీనంగా, అంత హీనాదిహీనంగా రాస్తారు. అదే నిజం అనుకొని ఇప్పుడు ఈ యూత్ అంతా వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆడమనిషి అంటే లెక్క జమ లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత హీనం అంటే ఆడది ఇట్టనే ఉండాలా, అవసరమైతే దాన్ని చంపేయండి, చంపుతాం అంతే అనే సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఈ దేశము ఒకప్పుడు జ్ఞానవంతమైన దేశము, ప్రపంచ దేశాలకు చదువు చెప్పిన దేశం. ఇది జ్ఞానవంతమైన దేశం, చదువు చెప్పిన దేశము. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన జ్ఞానము విదేశాల్లో వెళ్ళిపోయి ప్రపంచంతో పోటీ పడుతుంది. ప్రపంచంతో పోటీపడి డెవలప్ అన్ని రంగాలలో, ప్రొడక్ట్ ఉత్పత్తి రంగాలలో, ప్రపంచంలో నాటో దేశాలలో మన బౌద్ధ దేశాలు ఒక శాసిస్తున్నాయి. బౌద్ధ దేశాల జోలికి పోవాలంటే ఎవరికైనా ఉత్సపడుతుంది. పొద్దున్న లేస్తే ఆ దళిద్రము పాకిస్తాన్ మీద ఏడుస్తుంటారు. పాకిస్తాన్ మన దేశానికి సమానమా? పాకిస్తాన్ మన దేశానికి సమానమా? అది ఎంత, దాని బతికెంత? వాళ్ళకి పంటలు సరిగ్గా ఆ ఉల్లిగడ్డల మీద, మైదా పిండి మీద బతుకుతారు వాళ్ళు. అంతే. వాళ్ళకి ఎక్కువ వనరులు లేవు. వాళ్ళు కేవలము విదేశాల మీద ఫండింగ్ తోని దానితో ఏదో బతుకుతున్నారు. వాళ్ళని పోటీ చేసుకొని పాకిస్తానీ వాడిని కొట్టాము, వీళ్ళు తిట్టాము, ఈరోజు వాడిని ఎంతమంది చంపేశారు. వాడు మన గోటికి కూడా పనికిరాడు పాకిస్తాన్ వాడు. వాడిని పోటీ పెట్టుకొని వీళ్ళు తొడలు కొట్టి మీసాలు తిప్పుతుంటారు. పక్కనున్న చైనా వాడు ఆక్రమించుకొని నిర్మాణాలు కడుతున్నాడు, బార్డర్లు దాడుతున్నాడు. లాస్ట్కి ఒక రాష్ట్రాన్నే మాదంటున్నాడు చైనా వాడు. వాని దగ్గర పోరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ దేశంలో అస్సలు సిస్టమాటిక్ లేకుండా, అంటే మనిషిని మనిషిగా చూడకుండా ఎంత దుర్మార్గం అంటే దేశాన్ని 6,500 కులాలుగా విడగొట్టి 6,500 కులాలుగా విడగొట్టి కులానికి ఒక కథ రాసి కులానికి ఓడిపెచ్చు. నా కులం గొప్పదంటే నా కులం గొప్పదే, మా ఊళ్ళు నెయ్యి తాగినారంటే మా ఊళ్ళే మూతులు నాకినారు బై అంటే ఈ కులాల కుంపట్లో కొట్లాడుకొని మనిషిని ఒక అంటరాని వాడిగా చేసి అంటే చెట్టును పుట్టని పూజించేవాడు మనిషిని మాత్రము దూరం పెడతాడు. చెట్టును పూజిస్తాడు, పుట్టను పూజిస్తాడు, విష జంతువులను పూజిస్తాడు. కానీ మనిషి దగ్గరికి వస్తే నువ్వు ఏ కులం, నువ్వే వర్ణం, ఏ జాతి నీది అని చెప్పేసి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. స్త్రీని అంటరాని స్త్రీ అంటే ఒక బానిసత్వంగా తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అదే పోగడలు, అదే ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఒక స్త్రీ ఎట్లా ఉండాలో, ఏ విధంగా బతకాలి చెప్పడానికి మీరు ఎవరా ఈడియట్స్ చెప్పడానికి? నువ్వు ఒక జెండర్, ఆమె ఒక జెండర్, నీవు ఒక జాతి, స్త్రీ జాతి, పురుష జాతి. నీకున్న అవయవాలు ఆమెకు లేవు, ఆమెకున్న అవయవాలు నీకు లేవు. కేవలము ఈ భూమి మీద నీకెంత హక్కు ఉందో స్త్రీకి అంతే హక్కు ఉంది. నువ్వు ఈ భూమి మీద నువ్వు ఎంత రైట్స్ బతుకుతున్నావో స్త్రీ అంతే బతుకుతుంది. నువ్వు కూడా స్త్రీని బానిసగా ప్రకటించడానికి ఇక్కడ నువ్వు ఆమె ఎట్లా కట్టుకోవాలో, ఎట్లా బట్టలు ఉప్పాలో మీరు చెప్తారా? మీకు చెప్తున్నా, ముస్లిమ్స్ బుర్కా వాడతారు. బుర్కా స్త్రీని పూర్తి కనపడకుండా చేస్తారు. మీరు పరదా అంటారు దాన్ని. పరదా అంటే ఏంది? సేమ్ రెండు కల్చర్ ఒకటే. వాళ్ళు బురకా వాడతారు, మీరు నిండుగా చీర కట్టించి పైన పరదా కప్పుతారు. అంటే కొంగుని ఇట్లా కప్పుకొని కనపడకుండా వీటి వరకు ఉంటుంది. ఇది ఇప్పటికీ కొన్ని రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఉంది ఆ సిస్టమ్, పరదా సిస్టమ్. బురకాకి పరదాకి తేడా ఏం లేదు. మీ సాంప్రదాయాలన్నీ ఎక్కడివి? ఇవన్నీ మన దేశానికి కాదు. ఇవన్నీ మన దేశానికి కాదు. వచ్చిన పర్షియన్ నుంచి వచ్చిన ఇస్లామిక్ కంట్రీల నుంచి వచ్చిన సాంప్రదాయాలు ఇవి. నేను చాలాసార్లు చెప్తున్నా, మొఘల్ చక్రవర్తులు బ్రాహ్మణులు ఇద్దరు కలిసి మిలాఖతై మన దేశాన్ని దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక జాతిని నిలబడిపోయింది.
వాళ్ళు అదే కట్టుదిట్టం, అదే సాంప్రదాయాలు, అదే శిష్టాన్ని పాటిస్తున్నారు. మహిళని ఒక వంటరాని దానిగా, మహిళని ఒక ఆట వస్తువుగా, మహిళని కేవలం కోరికలు తీర్చే విధంగా మీరు చూస్తే ఈరోజు అప్సరలు అని మన ప్రాచీన సాంప్రదాయంలో ఉంది. అప్సరలని ఆ కాలంలో ఈ యొక్క రాజులు దైవ సంభూతులుగా వాళ్ళని ఆరాధించేవారు. అప్సర వచ్చి చేయి పట్టుకుంటే చాలా పవిత్రంగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళకి ఇప్పటికి కూడా మీరు కాంబోడియా దేశంలో పోతే అప్సరలకు ఇచ్చే విలువ మీరు చూడండి. కాంబోడియా వీడియోలు చూడండి. కాంబోడియా దేశంలో అప్సరకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి. ఇప్పటికి కూడా అప్సరలు వాళ్ళు నాట్యం చేస్తుంటారు. అంటే వాళ్ళు ఆ చరిత్రని, ఆ సాంప్రదాయాన్ని ప్రజలకు తెలియజేసే ఒక అప్సరల సిస్టము ఒక మ్యూజికల్, ఒక ఆనందం, దాన్ని గాంధర్వ గుణం కిందికి తీసుకొస్తారు బౌద్ధంలో. వాళ్ళని అంత గొప్పగా చరిత్రకారులు పూర్వం రాజులు అంత గౌరవిస్తే మన దేశంలో ఏం చేశారండి? లాస్ట్కి ఈ మనువాదులు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళని వ్యభిచారులుగా, దేవదాసులుగా మార్చారండి. సిగ్గుండాలి. చరిత్రని చదవరు, ఏమి చదవరు, గ్రంథాలు చదవరు, ఊరికే ఒక ఫాలో అవుతుంటారు అంతే. ఒక ఆడమనిషి వాళ్ళని అప్సరలని ఈరోజు వ్యభిచారులు చేశారు. దేవదాసి వ్యవస్థ ఎక్కడిది? దేవదాసి వ్యవస్థ ఒకప్పుడు ప్రాచీన విలువైన సాంప్రదాయం. అది అంత సాంప్రదాయాన్ని ఈరోజు హీనాదిహీనంగా వ్యభిచారులుగా చేశారంటే ఒక ఆడ మనిషిని వాళ్ళదేంటిదే ఆలోచన, ఈ దేవదాసి వ్యవస్థ తీసుకొచ్చి ఊర్లో ఏ పిల్ల అందంగా కనపడితే ఆ పిల్లని దేవునికి అంకితం చేసి ఈ కొడుకులు వాడుకోవడానికి, ముండా కొడుకులు ఆ పిల్లకి వాడుకునేది కడుపు పోసి, ఒకవేళ నిండు మనిషి అయితే మగపిల్లడైతే వాడు గాసగాడి కిందికి, ఆడపిల్ల అయితే మళ్ళీ దేవదాసి బిడ్డ కిందికి, దేవుని బిడ్డ. ఈ శూద్ర జాతుల్లో ఇది పెట్టేసి అంటే వాళ్ళని శూద్రులుగా ప్రకటించి వీళ్ళ కోరికలు తీర్చడానికి, అంటే ఎక్కడ మన సంస్కృతి మీద, మన సాంప్రదాయ కట్టుబాట్ల మీద ఒక పెద్ద దాడి జరిగింది. ఆ దాడి ప్రభావం ఇప్పుడు మన వాళ్ళు తెలుసుకోలేక అదే నిజం అనుకొని ఈరోజు చూస్తుంటే ఒక స్త్రీని చాలా అసలు ఎట్లా అంటే వీళ్ళు తేలికగా, అంటే స్త్రీని ఇప్పుడు మగపిల్లోడు జ్ఞానంగా చదువుతాడు, ఆడపిల్ల జ్ఞానంగా చదువుతుంది. చదవడం ఇద్దరు ఒకే ఇంట్లో జ్ఞానంగా పెరుగుతారు. ఎవరి భవిష్యత్తు నిర్ణయించుకునే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మన విదేశాల్లో పోతే అక్కడ అస్సలు పిల్లల గురించి పేరెంట్స్ అస్సలు థింక్ చేయరు. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరిని చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కట్టుబాట్లు సిస్టమ్ అన్ని పెట్టి వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని చంపడం, లేకుంటే కులం తక్కువ చేసుకుని వాణి చంపడం, ఏం జరుగుతుంది నీతి? ఇప్పుడు మనం చూస్తే ప్రణయ్ అండ్ అమ్మాయి పేరేం పేరు, అమృత, ప్రణయ్ అమృత విషయంలో నీతి ఏం తెలిసింది? ఆ మారుతిరావు అంత ఆ కూతుర్ని కాదని లాస్ట్కి ఏ స్థాయికి అతన్ని చంపించే వరకు తీసుకొచ్చారు, ప్రణయ్ని చంపించారు. ఆయన ఏం మిగిలించుకునే కోర్టు చుట్టూ తిరిగి లాస్ట్కి ఒక చోట విషం దాగి చచ్చిపోయారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది? నువ్వు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించింటే పెళ్లి చేసుకున్నాక వాడు మంచోడో చెడ్డోడో, వాడికి గోడ దెబ్బలు, చెంప దెబ్బలు, జీవితం అనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఒక శాస్త్రం మెడకు గుదకట్ట కడితే బర్రె దుంకులాడుతుంటే ఏం చేస్తావు, దానికి గుడకట్ట కట్టని రావటం. అంటే పెళ్లి చేసుకుంటే వాడు ఆటోమేటిక్గా మారుతాడు. వాడిని ఏ పరీక్షలు చేయకుండా నువ్వు కేవలం కులం అనే భావంతో చంపేస్తుంది. నువ్వు బాగుకునేది ఏంటి? నువ్వు సాధించింది చరిత్రలో ఒకటే నిలబడుతుంది, మంచి చెడు మాత్రం నిలబడతాయి. మారుతిరావు ప్రణయ్ని చంపించా, లాస్ట్కి ఆయన చచ్చిపోయా. ఏం నీతి? ఏం లేదు ఇక్కడ. ఆ పిల్ల జీవితము, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏ బట్టలు కట్టుకుంటే ఈ ముండా కొడుకులు వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? ఈ ముండా కొడుకులు జడ్జిమెంట్ ఇస్తారు. మీరు ఎవడరా జడ్జిమెంట్ నీక? అమృత ఎట్లా ఉంటే మీకేంద్రా? ఇదే అన్నమాట. అంటే మీ యొక్క పితృస్వామ్య సిస్టమ్ ఇది. వీళ్ళకు పితృస్వామ్యం అంటే ఏంటిది, మాతృస్వామ్యం అంటే ఏంటిది, అసలు ప్రకృతి ఆరాధనలో ఎలా ఉండేది, అమ్మతలుల కల్చర్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏం తెలియదు. ఒక్కటే తెలుసు వాళ్ళకి. వీళ్ళు గుళ్ళోకి పోతారు, మొక్కొచ్చుకుంటారు, కానీ ఆ గుడి శిల్ప శైలి తెలియదు, ఆ గుడి దేని కట్టించారో తెలియదు, ఆ గుడి పైన శాసనాలు ఏముండవో తెలియదు. పోవడం, ఒక
అనడం రావడం అంతే. కానీ అది ఏంది అసలు ఆ గుడి దేనికోసం కట్టించారో తెలియదు. అసలు గ్రంథాలు ఏ హిందూ ఇంట్లో చూసినా కూడా ఒక గ్రంథం ఉండదు. ఏ గ్రంథం చదవరు, చరిత్ర చదవరు, గ్రంథము చదవరు, ఒక్కటే జడ్జిమెంట్ ఇస్తుంటారు అంతే. కొడక నువ్వేంద్రా నాకు మా మతం దొరకు మా ఇట్లనే ఉండాలా, ఈ విధంగానే ఉండాలా అంటే మీరు ఏ ఆలోచనతో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారో ఆలోచన చేసుకోండి. మీరందరూ టేప్ రికార్డర్ చేసిన ఒక సిస్టంలో తిరుగుతున్నారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఈ భూమి మీద జీవరాశులకు ఎంత హక్కు ఉందో అలాగే స్త్రీ పురుషులకు అంతే హక్కు ఉంది. స్త్రీ ఒక జీవరాశి, పురుషుడు ఒక జీవరాశి. సరే అది దేవుడి ద్వారా పుట్టినారా, దేవుడు పుట్టించాడా, లేకుంటే జెనెటిక్గా పుట్టాడా, లేకుంటే కోతి నుంచి పుట్టుకొచ్చాడా, లేకుంటే ఇంకో దాని నుంచి పుట్టుకొచ్చాడా పక్కన పెడితే పురుషుడికి ఎంత రైట్స్ ఉందో స్త్రీకి అంతే రైట్స్ ఉంది. మనం డెవలప్ దేశాలతో పోటీ పడదాం, మత ఛాందసవత దేశాలతో పోటీపడి భుజాలు సర్దుకొని గొప్పలు కొట్టుకోవడం కాదు. మనం పోటీ పడాల్సింది ఎవరిని? డెవలప్ కంట్రీస్, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, తర్వాత అమెరికా, రష్యా, ఇంకా పెద్ద యూరోప్ దేశాలతో పోటీపడి ప్రొడక్ట్ ఉత్పత్తి రంగంలోకి మనం ఎట్లా ముందుకు పోవాలని ఆలోచించాలి. కానీ ఈయనే కూర్చొని ఇగో ఆడది ఇట్లా ఉండాలా, ఈడిట్లా ఉండాలా, ఆ కులమోడు ఈ కులం అమ్మాయిని పెళ్లి ఏంది చేసుకునే అంటే ఎంతసేపు ఉన్నా ఈయన్నే మీరు ఇక్కడిక్కడే తిరుగుతూ అభివృద్ధి వైపు అడుగు లేకుండా పొద్దున్న లేస్తే కులము, మతము, దేశము, ఇంకేం లేదు. ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు సాగాలి. ఈరోజు ఒక్కడొక్కడి నెత్తి మీద 1,50,000 రూపాయలు అప్పుందిరే. మీకెరనైనా బాబు చెప్పేది, ఒక్కొక్కడి మీద 1,50,000 అప్పు ఉంది. ఒక్క మాట, ఏదన్నా కరువు కాటకం వస్తే ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, ఎవరికి తెలియదు. దేశాన్ని పరిపాలించే నాయకులకు తెలియదు, రాష్ట్రాలు పరిపాలించే నాయకులకు తెలియదు. ప్రజలకి అస్సలు అంధకారంలోనే పోతున్నారు. అసలు మన కరోనా కాలంలో 2 నెలలు 3 నెలలు లాక్డౌన్ విధిస్తే ఆగమైపోయి 500-1,000 రూపాయలు అకౌంట్లో వేస్తారా, గవర్నమెంట్ వేస్తా అని చెప్పింది, వేస్తారా లేదా అని చూస్తున్నారు. అంటే నిల్వ లేదు, అంటే ఎదుర్కొనే సత్తా లేదు. ఏ నిల్వ కాదు, అప్పుల్లో ఉంటే నిల్వ ఏంటిది? లక్షల కోట్లు అప్పులు ఉంటే నీకు నిల్వ ఎక్కడిది? ఏ రకంగా నిల్వ ఉంది? నువ్వు ఎక్కడ చూడు, ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకో, ఎవరైనా చూసుకో, నువ్వు ఏ దేశవ్యాప్తంగా కేంద్రము ఒక టైప్ అప్పులు చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే, దేశము ఎటుపోతుందో తెలియదు యూత్కి, ఏం చేస్తుందో తెలియదు. పొద్దున్న లేస్తే నీ కులము నా కులము, నీ మతము నా మతము, మా దాంట్లో ఇంత పొడవు ఉంది, లేదు మా దాంట్లో ఇంత పొడవు ఉంది. జ్ఞానవంతమైన మార్గాన్ని చింపి కుక్కలు చింపిన ఇస్తరి చేసి పడేసినారు, దేశాన్ని చేసి పడేసినారు. అప్పులే. ఏ రాజకీయ నాయకుడు నేను పలాని ఈ 5 ఏళ్ళు పరిపాలించాను, ఈ 5 ఏళ్ల పాలనలో నేను ఈ దేశానికి మన రాష్ట్రానికి ఇంత అప్పు తెంపినా అని ఎవడు చెప్పడంలే. వాడు 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు, నేను 3 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నా అంటాడు. ఎవడు చేయమన్నాడు రా మిమ్మల్ని అప్పులు చేసి మీరు దేశాన్ని ఉద్ధరించి రాష్ట్రాన్ని ఉద్ధరించేది ఏంది? ఉపాధి కల్పన కల్పించండి రా బాబు. నియోజకవర్గాల్లో ప్రొడక్ట్ ఉత్పత్తి అన్ని వనరులున్న మన దేశం. రండి, జపాన్కి వెళ్ళండి, జపాన్ వెళ్ళు, సింగపూర్ వెళ్ళు, చైనా వెళ్ళు, ఇండోనేషియా, థాయిలాండ్ వెళ్ళండి. అక్కడ దేశాలలో స్త్రీ ఎలా ఉంది? ఇక్కడి నుంచి వెళ్ళిన జ్ఞానమే కదా, బౌద్ధ జ్ఞానమే అక్కడ వెళ్ళి డెవలప్ అయింది. అక్కడ స్త్రీ ఎట్లా పూజించబడుతుంది, స్త్రీ ఎట్లా డెవలప్ అవుతుంది, స్త్రీ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు చూడండి, జపాన్ డ్రెస్సులు చూసారు, ఎక్కడైనా ఒక నిండుగా చీర కట్టుకొని, నేను చీరని తప్పుపడుతులేను కానీ ఈ కల్చర్ ఎక్కడ చెప్తున్నా మీకు. చీర బురక రెండు ఒకటే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. పర్షియన్ దేశాల నుంచి వచ్చిన అరబిక్ బురక, చీర రెండు ఒకటే. బురక కప్పుకుంటుంది మకానికి, చీర పరదా వేసుకుంటారు అంతే, సేమ్. కొంచెం డిఫరెంట్, అంటే చీరలో కొంచెం అర్థంగా కనపడుతుంటాయి కొన్ని, బురక కనపడదు. అంటే స్త్రీని వీళ్ళు నిండుగా కప్పి ఒక వస్తువుగా తయారు చేశారు అంతే. కాబట్టి మీరు అదే బౌద్ధ దేశాల్లో స్త్రీ ఎట్లా ఉంది?
ఇక్కడ పుట్టిన జ్ఞానం తీసుకొని పోయే డెవలప్ అయిన దేశాలు కదా. ఈరోజు బుద్ధున్నే వాళ్ళు కొలుస్తారు. మరి అక్కడ స్త్రీని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు మిడ్డీలు స్కడ్లు వేసుకొని తిరుగుతుంటారు కదా. మరి వాళ్ళకి రేపులు జరుగుతులేవు అక్కడ. అంటే రాత్రి ఎత్తుకొని పోయి పాడు చేసి వదులుతులేరే. అంత మిడ్డీలు అంత ఓపెన్గా తిరుగుతుంటారు. మరి వాళ్ళకి రేపులు ఏం జరుగుతులేవు అంటే నీవు నీ అప్డేట్ అంటే వాళ్ళు అప్డేట్ అయ్యారు. వాళ్ళు స్త్రీని ఎంత చూడాలో అంత చూస్తారు. స్త్రీకి ఎంత గౌరవీయాలనో వాళ్ళకి తెలుసు. మన దృష్టిలో మన ఇండియాలో స్త్రీ అంటే పని మనిషి, స్త్రీ అంటే సుఖాన్ని ఇచ్చే ఒక యంత్రం. స్త్రీ అంటే ఇది మన దేశ కల్చర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చరు అంటే ఇది ఎవడు ఆలోచించడు. ఇది లేదు, ఆలోచించే కథ లేదు. అసలు ఏమన్నా పరువు హత్య జరిగితే కింద ఈ కామెంట్ చూడాలి ఎదవలది సూపర్ డూపర్ కొడుకులు చంపిపాడేం గల చంపేలా అసలు పిల్లని ఎత్తుకొని పోయి పెళ్లి చేస్తున్నాడు చంపేలవని. మీరు ఓ వివాహ వ్యవస్థ అనేది ఏ దాంట్లో నువ్వు అన్ని సంబంధాలు చూసి ముహూర్తాలు చూసి ఘనంగా పెళ్లి చేసి నెల రోజులకి విడిపోయిన సంబంధాలు ఉన్నాయి. రోజు కోర్టు దగ్గర పోతే ఎన్ని డైవోర్స్ కేసులు వస్తున్నాయో చూసుకోండి. ఈ రోజుల్లో మనిషికి స్త్రీ పురుషులకు అండర్స్టాండింగ్ ఉంటే నిలబడతారు. ఏ కాపురమైనా అండర్స్టాండింగ్ లేకపోతే విడిపోతారు. అది నువ్వు ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసినా నిలబడదు. నువ్వు ఆలోచించాలి ఏంది, అమ్మాయి వాడిని ఇష్టపడుతుందా లేదా, వాడి ఇష్టపడుతుందా లేదా, ఇద్దరు కాపురం చేసుకుంటే నువ్వు కోర్టు పెట్టి వాడు అటుపక్కడు కలెక్టర్ జాబు, ఇటుపక్క ఇంజనీరింగ్ జాబు, ఇటుపక్క బిజినెస్ మ్యాన్, కోట్ల ఆస్తులు ఉండి ఏం రాదు. అస్సలు ఆ పిల్లకు నచ్చకపోతే అయిపోయా. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా క్యాన్సలే, విడాకులే, అయిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేసి సాధించినట్టు? వివాహ వ్యవస్థని ఆ కాలంలో మన ప్రాచీన వివాహ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది తెలుసుకోరు. ఏం అవసరం లేదు. ఒకటే యాస, ఒకటే మూస. ఆడు శివాజీ సినిమా యాక్టర్ చెప్తే దాన్ని పట్టుకొని కింద సూపర్ డూపర్ బల చెప్పినావన్న ఏం చెప్పినాడు? ఒక స్త్రీకి సామాన్లు సరిగ్గా లేకపోతే ఇంత దరిద్రంగా ఉంది అని అనుకుంటాడంట ఒక మగోడు. అది హీరోయిన్ గురించి మాట్లాడిండొచ్చు, ఇంకో గురించి, ఒక స్త్రీ గురించే కదా మాట్లాడేది. నేను అడుగుతున్నా, ఇదే మేధావులు, నాకు బూతులు వస్తాయి, ఇదే వీళ్ళు సినిమాలో ఐటమ్ సాంగ్ లేకపోతే చూడరు. ఈ పతిత్తులే, ఈ మేధావులే, ఈ ద్వంద్వ ఆలోచనలు. అంటే ఎక్కడ అప్డేట్ వెర్షన్ కాదు వీళ్ళు. అంత ఆలోచన సరిగా లేదు. స్త్రీని ఒక ఆట వస్తువుగా, స్త్రీని ఒక బానిసగా చూస్తే తత్వంలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉందనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. నేను ఆవేశంగా చెప్పాను. దీన్ని తీసుకునే వాళ్ళు పాజిటివ్ తీసుకుంటే చాలా మంచి అర్థం ఉంది. ఇది మన ప్రాచీన సంపద, శిల్ప సంపదలో మీరు చూడండి, వాళ్ళంతా వాళ్ళు మహిమలు ఉన్న దేవీ దేవతలు కాదు. ఆ శిల్పాలల్లో ఏదో దేవతలు కాబట్టి అట్లా ఉంటారని కాదు. దేవతలు కూడా ఏమన్నా బొడ్లు చూపిస్తారా? మనలో మనమాట దేవతలు చూపారు కదా. దేవతలు ఇంకా నిండిగా మీరు ఎట్లా ఉండాలో సాంప్రదాయం ఉండమని చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు అట్లా బట్టలు కట్టుకుని ఉంటారు శిల్పాలలో? అంటే ఆ కాలం నాటి, ఇప్పుడు ఒక శిల్పం తయారు చేయాలంటే ఈ కాలం నాటి శిల్పము పెయింటింగ్ చేయాలంటే ఈ కాలం నాటి కల్చరే చూపిస్తారు. టీ షర్ట్లు, అద్దాలు, గిద్దాలు, అంటే మోడర్న్గా ఇప్పుడున్న శిల్పం పెయింటింగ్ చేస్తారు. పెయింటింగ్ అని శిల్పం. ఆ కాలం నాటి ఉన్న సామాజిక స్థితిగతులను బట్టి శిల్పాలు చెక్కింటారు. వాళ్ళే ఊహించుకొని చెక్కరు. ఆ కాలంలో ఉన్న వస్త్రధారణ బట్టే శిల్పాలు చెక్కింటారు. అంటే మరి ఆనాడు ఉన్న శిల్పాలలో అప్పుడున్న ఆడమనిషికి ఇచ్చిన ఫ్రీడము ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు అంట నేను. ప్రాచీన చరిత్రలో మనం పొద్దున్న లేస్తే మొక్కుతుంటామే, పొద్దున్న లేస్తే గుళ్ళకు పోతాం కదా, గుళ్ళో చూడండి శిల్పాలు ఎన్ని ఉంటాయి గొడవల మీద చూస్తే. మరి వాళ్ళందరూ శిల్పం మరి దీన్ని పాలగొట్టాలి మీరు. అన్ని సామాన్లు కనపడుతున్నాయి కదా శిల్పాల మీద, సామాన్లు కనపడుతున్నాయి కాబట్టి వద్దు, ఇది మన కల్చర్ కాదు, పగలగొట్టండి, తీసుకుపోయి బొక్కలు మింగుతారు. సో స్త్రీ పురుష అనేటివి రెండు జాతులు. అవి పరస్పర ఒప్పందంతో కలిసి జీవితం సాగించే జీవన పరిణామం ఇది. అంతేగాని పురుషుడి చేతిలో స్త్రీ బానిస కాదు, స్త్రీ చేతిలో పురుషుడు బానిస కాదు. ఈ రెండు అందుకే హిందూ కోడ్ బిల్లు చదివితే మీకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారు రాసిన హిందూ కోడ్ బిల్లు చదివే ప్రయత్నం చేయండి. సో మిత్రులారా, థ్యాంక్ యూ. ఒక వివరణ ఇవ్వాలనే ఒక వీడియో కోసం వచ్చాను. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ.